400 కోట్ల దోపిడీ తూచ్ మహారాష్ట్ర సిట్టి వేదిక దోపిడీ నిజమే అంటున్న ఫిర్యాదుదారు కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం బెళగావి బోర్లాఘాట్లో 400 కోట్ల దోపిడీ అనేది అబద్ధమని పోలీసులు తేల్చారు. గోవా నుంచి మహారాష్ట్రకు 2 కంటైనర్లు 400 కోట్లు తరలిస్తుండగా బెళగావి జిల్లా చోర్లాఘాట్ దగ్గర 2025 అక్టోబర్ 25న కంటైనర్లు మాయమయ్యాయని మహారాష్ట్ర నాసిక్కి చెందిన సందీప్ దత్తా పాటిల్ ఇటీవల మహారాష్ట్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ డబ్బు గుజరాత్కి చెందిన బిల్డర్ కిషోర్ సేథ్కి చెందిందిగా చెప్పాడు. దేశవ్యాప్తంగా ఈ వార్త సంచలనం రేకెత్తింది. దానిపై రాజకీయ దుమారం కూడా రేగింది. ఈ డబ్బు ఫలానా పార్టీదని కాదు వారిదే అని రాజకీయ పార్టీలు ఆరోపణ చేసుకుని అట్లాంటి సంచలనమైన కేసు దర్యాప్తు చేపట్టిన మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ 400 కోట్ల దోపిడీ తూచని తేల్చింది. నగదు పోయినట్టు ఎలాంటి ఆధారాలు లేవని కొట్టిపడేసింది. మోసపూరిత ఫిర్యాదు చేశారని సందీప్ దత్తా పాటిల్పై చర్యలకు సిద్ధమవుతుంది. 4 రోజులు దర్యాప్తు చేసిన దోపిడీ జరిగినట్టు ఎలాంటి సాక్ష్యాలు లభించలేదని మహారాష్ట్ర సర్కార్ సిట్ నివేదిక అందించింది. నగదుతో కంటైనర్లు మాయమయ్యాయని ఫిర్యాదు ఇచ్చిన సందీప్ దత్తా పాటిల్ ఫోన్ కాల్స్, వాహనాలు, ప్రయాణ మార్గం తదితర విషయంలో పొంతన కుదరట్లేదని సిట్ పేర్కొంది. దీన్ని బట్టి చోర్లాఘాట్లో ఎలాంటి దోపిడీ జరగలేదని స్పష్టం చేసింది. ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేస్తే సాక్ష్యాలు లేకపోతే విడుదల చేసే అవకాశం ఉంది. సందీప్ దత్తా పాటిల్పై న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి నాసిక్ పోలీసులు సిద్ధమయ్యారు. అయితే దోపిడీ నిజమని సిట్ అధికారులు సక్రమంగా దర్యాప్తు చేయలేదని ఫిర్యాదుదారు సందీప్ దత్తా పాటిల్ చెప్పారన్నటువంటిది హైలైట్ చేశారు.